యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా ఎరువు కోసం కళ్ళు కాయలు కాచేలా పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తన్లాడుతున్నారు. డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట బస్తారం తండాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో కాళ్ళు మొక్తా బాంచన్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి అంటూ ఏవో కాళ్ల మీద పడి రైతులు వేడుకుంటున్నారు. అయినా రైతుల గోడును పాలకులే కాదు అధికారులు కూడా ఆలకించడం లేదు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా ఎరువు కోసం కళ్ళు కాయలు కాచేలా పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు తండ్లాడుతున్నారు. డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట బస్తారం తండాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీంతో కాళ్ళు మొక్కుతా బాంచన్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండంటూ ఏవో కాళ్ళ మీద పడి రైతులు వేడుకుంటున్నారు. అయినా రైతుల గోడును పాలకులే కాదు అధికారులు కూడా ఆలకించడం లేదు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా ఎరువు కోసం కళ్ళు కాయలు కాచేలా పడిగాపులు కాస్తున్న ఇదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, యూరియా బస్తా కోసం ఏవో అధికారుల మీద కూడా కాళ్ళ మీద పడ్డప్పటికీ కనికరించని పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. ఎందుకు ఇంత యూరియా కొడుతుంది? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, యూరియా కోసం రోజు రోజుకు మరింత సమస్య అయితే యూరియా సమస్య తీవ్రతరం అవుతున్నటువంటి సందర్భం పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో రైతాంగం అయితే యూరియా విషయంలో తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఏదైతే వానాకాలం పంట సీజన్ అంతా కూడా పూర్తయిపోయింది. యాసంగి సీజన్ సంబంధించినటువంటి ఒకటో దశకు సంబంధించిన యూరియా వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే రైతులు మరొకసారి బాధలు తీరు కనిపిస్తా ఉన్నారు. ఇక్కడక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నరసింహులపేట, మరిపేడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, నరసింహులపేట ఈ మండలాల్లో సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా నెక్కొండ, ఇతర మండలాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బంది రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కిలా వరంగల్ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నరసింహులపేటలో యూరియా సంబంధించినటువంటి సమస్య తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో రైతులు అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితికి వచ్చిందంటే ఎంత సమస్య ఉందో మనం యూరియా విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. బస్తారాం తండాకు సంబంధించినటువంటి గుగులోతు రాజు అనే రైతు యూరియా కోసం అక్కడే ఉన్నటువంటి ఏవో వినయ్ కుమార్ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్క ఒక బస్తా యూరియా ఇప్పించండంటూ దీనంగా వేడుకున్నటువంటి పరిస్థితి, ప్రాధేయపడినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తిగా యూరియా కోసం అయితే రైతులు మరొకసారి క్యూ లైన్లలో తాము నిలబడడం, లేకుంటే పాస్ పుస్తకాలను చెప్పులను క్యూ లైన్లలో పెట్టడం, తోపులాటలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మహిళా రైతులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెల్లవారుజామునే వచ్చి చలిలో మొరుకుతూ మహిళలు, అదేవిధంగా వృద్ధులు కూడా యూరియా కోసం క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిండి తిప్పలు మాని ఇప్పుడు అర్ధరాత్రి తర్వాత అంటే తెల్లవారుజామున వచ్చి క్యూ లైన్లో నిల్చుంటే మధ్యాహ్నం వరకు తిండి తిప్పలు మాని ఉంటే ఒక బస్తా 2 బస్తాలు ఇస్తున్నారు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం తమ ప్రకటన రూపంలో యూరియా సమస్య లేదు, యూరియా
సమస్య కావాలనే ఈ తీవ్రతరం చేస్తున్నారు, కావాలనే ఈ విధంగా క్యూ లైన్లు కడుతున్నారు. అసలు సమస్య లేదన్న విధంగా ప్రచారానికైతే మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూసినటువంటి సందర్భంలో రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి సిచ్యువేషన్ మనకు ఎక్కడికక్కడ కనిపిస్తోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.